కుసుమహర కుసుమహర కుసుమహర. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం నామజపంతో అద్భుత దర్శనం. అది 1932 సంవత్సరం డాక్టర్ యూసి కంబోల్జా ఖతియావాడి ఆసుపత్రిలో పనిచేస్తూ ఉండేవాడు. సూరత్లో డాక్టర్ పచ్చరజని సివిల్ సర్జన్గా ఉండేవాడు. ఆయన మంచి సర్జను, ఉత్తముడు. ఆయన భార్య కూడా ఉన్నత కుటుంబీకురాలు, విద్యావతి, నాగరికురాలు. అకస్మాత్తుగా ఒకసారి ఆమెకు పెద్ద జబ్బు చేసింది. ఆవిడ మానసిక స్థితి బాగా దెబ్బతింది. ఆ తరువాత ఆమె విచారగ్రస్త అయి ఎన్నడూ దుఃఖంతోనూ నిరాశతోనూ ఉండేది. డిప్రెషన్కు తరచూ లోనయ్యేది. డాక్టరు పచ్చరజని ఆరోగ్యం కూడా భార్య అనారోగ్యం వల్ల పాడైంది. శారీరకంగా, మానసికంగా చాలా బాధపడసాగాడు. బ్రోచ్కి చెందిన చందూలాల్ అదే సూరత్ ఆసుపత్రిలో డాక్టర్ పచ్చరజని కింద హెడ్ క్లర్క్గా పనిచేసేవాడు. ఆయన హరనాథుని భక్తుడు. డాక్టరు పచ్చరజని సంతకాల కోసం ఆఫీస్ పని మీద ఆయన వద్దకు తరచూ చందూలాల్ వెళ్ళేవాడు. రజనీ పరిస్థితి చూసి ఆయనను అడిగి కారణం తెలుసుకున్నాడు. ఆయన వైద్యం, ఇతర డాక్టర్ల వైద్యం కూడా పూర్తిగా విఫలమయ్యాయి. భూత వైద్యుల వద్దకు కూడా వెళ్ళారు. కానీ ఫలితం లేకపోయింది. చందూలాల్ డాక్టర్ రజనీతో డాక్టర్ కంబోల్జా గురించి చెప్పి ఈ విషయంలో కంబోల్జా సలహా తీసుకోమన్నాడు. హరనాథ ప్రభుని గురించి కూడా కొంత చెప్పాడు. ఇంకా ఏ మార్గం లేనందున డాక్టర్ రజనీ కంబోల్జాకి కబురు పంపాడు. డాక్టర్ కంబోల్జా డాక్టర్ రజనీని కలుసుకొని వారికి హరనాథుని లీలలు, జీవితం, సందేశాల గురించి 1 గంట సేపు చెప్పి పవిత్రమైన, శక్తివంతమైన, మధురమైన కుసుమహరనాథ నామం జపించమని, చెయ్యమని తన భార్యకు చెప్పమని డాక్టర్ రజనీని కోరాడు. అందుకైన డాక్టర్, నా భార్య మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆమె ఏ నామము చెయ్యలేదు, ఏ పనిని చెయ్యలేదు అన్నాడు. అప్పుడు కంబోల్జా రజనీతో, అయితే మీరు ఆమెకు బదులుగా కుసుమహరనాథ నామం చెయ్యండి, అనేక అద్భుతాలు దర్శిస్తారు అని చెప్పాడు. అదేవిధంగా డాక్టర్ రజనీ పట్టు వదలకుండా కుసుమహర పవిత్ర నామం పగలు రాత్రి జపించసాగాడు. డాక్టర్ రజనీ హరనాథ్ నామం మొదలుపెట్టిన 4వ రోజున చందూలాల్ డాక్టర్ కంబోల్జా, డాక్టర్ రజనీ భార్యకు అన్ని రోగాలు పూర్తిగా తగ్గాయని, మానసిక రుగ్మత తగ్గి ఆమెకు పూర్తి ఆరోగ్యం లభించిందని, రజనీ కూడా చాలా సంతోషంగా ఉన్నాడని, డాక్టర్ కంబోల్జాని వెంటనే చూడాలని ఆ లేఖలో రాశాడు. డాక్టర్ రజనీని, ఆయన భార్యను డాక్టర్ కంబోల్జా కలుసుకున్నాడు. ఆ దంపతులు గౌరవంగా, ప్రేమగా ఆహ్వానించి వారికి తమ ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కుసుమహరనాథ నామం చేయడం వల్ల మీకు ఏం జరిగింది అని డాక్టర్ కంబోల్జా అడిగాడు. అయ్యా, కుసుమహరనాథ నామాన్ని ఒక రాత్రి తోటకెదురుగా లాబీలో కూర్చొని నేను జపిస్తున్నాను. భక్తితో తీవ్ర ధ్యానంలో ఉన్నాను. మాతృశ్రీ హరనాథులు కనిపించారు. అప్పుడు నేను పూర్తి మెలకువ స్థితిలోనే ఉన్నాను. మా ఇంటి తోటలో శ్రీ కుసుమహరలు విహరిస్తున్నారు. వారు నాకు దర్శనం ఇచ్చి వెంటనే అదృశ్యమయ్యాడు. నా మనసులోని ఆందోళన, భయం, నిస్పృహ మాయమయ్యాయి. ఇంతకు పూర్వం నాకు తెలియని ఒక అద్భుతమైన శాంతి, ఆనందం లభించాయి. వెంటనే నా పడక గదిలోకి వెళ్ళి ఆ మనోహర దృశ్యాన్ని ధ్యానిస్తూ హాయిగా నిద్రపోయాను. ఉదయాన్నే లేచి నా భార్య గదిలోకి వెళ్ళి చూడగా తాను కూడా దివ్యానంద స్థితిలో ఉంది. చాలా తెలివిగా, స్థిరంగా, అర్థవంతంగా, ఏ గజిబిజీ లేకుండా మాట్లాడసాగింది నాతో.
ఆమె వివేకం, జ్ఞానం వికసించాయి. ఒక వృద్ధుడు తెల్లని గడ్డంతో ఆయన ప్రక్కన ఒక అత్యంత తేజస్సు కలిగిన ఒక శ్రీమూర్తి కలలో కనిపించి తనను ఆశీర్వదించారని చెప్పింది. నా అన్ని సమస్యలు ఇప్పుడు పోయాయి, ఆరోగ్యంగా ఉన్నాను అన్నది. ఆ తర్వాత డాక్టర్ రజని శ్రీ కుసుమహరనాథుల జన్మోత్సవానికి బ్రోచి వచ్చి తన ఆనందాన్ని, అనుభవాన్ని ప్రజలకు తెలియచేశాడు. జై కుసుమహర. మరొక అంశంతో మరలా కలుసుకుందాం.